గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి 2026 సంవత్సరంలో అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆరోగ్యం అనేది ఎలా ఉండబోతుందో వివరిస్తాను. ఇది చిన్నపిల్లలకి, పెద్దవారికి, వృద్ధులకు, ఆడవారికి, మగవారికి కూడా వర్తిస్తుందండి. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ముందుగా ఈ సంవత్సరంలో కఠిన వాస్తవాలను తెలుసుకుందాం. 2026 జూన్ 2వ తారీఖు వరకు గురువు అష్టమ స్థానంలో ఉంటాడు. ఇది మేజర్ డ్రాబ్యాక్ అవుతుంది వృశ్చిక రాశిలో జన్మించిన వారికి. ఈ సమయంలో మీకు తెలియనటువంటి ఒక రకమైనటువంటి నీరసం, అలసట ఎక్కువగా ఉంటాయి. అంటే చిన్న పని చేసినా, ఎప్పుడూ బండిడి చాకిరి చేసేవారు సైతం ఈ సమయంలో చిన్న పని చేసినా త్వరగా అలసిపోయేటువంటి పరిస్థితి ఉండవచ్చు. అలాగే గతం నుండి ఆడవారైనా మగవారైనా గ్యాస్ట్రిక్ సమస్యలతో గనక ఇబ్బంది పడుతున్నట్లయితే అష్టమ గురువు వల్ల జీర్ణక్రియ అనేది కాస్త మందగిస్తుంది. అంటే త్వరగా అరగదు తిన్న ఆహారం అనేది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో సరైనటువంటి ఆహార అలవాట్లు లేకపోతే పాత అనారోగ్యాలే మళ్ళీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించిన వారు జూన్ 2వ తారీఖు వరకైనా ఆరోగ్య విషయంలో అస్సలు రాజీ పడకండి. మంచి ఆహారాన్నే తీసుకోండి. కూల్ డ్రింకులు కానీ, శీతల పానీయాలు కానీ ఇలాంటివి ఏమీ కూడా తాగవద్దు. ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుంచుకోండి. ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, ఎంత ఆస్తున్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, ఎంత మంచి వ్యాపారం చేస్తున్నా ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి వృశ్చిక రాశి వారు. నేను ఇలా చెప్తున్నానని చాలామంది సంవత్సరం అసలు నాకు ఆరోగ్యం బాగోదు అనుకుంటారు. అలా కాదండి, ఇది కేవలం జాగ్రత్తలు మాత్రమే. జూన్ 2వ తారీఖు వరకు మాత్రం గురువు అష్టమ స్థానంలో ఉండటం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. జూన్ 2వ తారీఖు తర్వాత అనుకూలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. ఎందుకంటే గురువు దృష్టి అనేది జన్మరాశి పైన పడుతుంది కదా. కాబట్టి మీ బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. గతం నుండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వృశ్చిక రాశి వారికి, ఆడవారికైనా మగవారికైనా పెద్దవారికైనా సరే ఈ సమయంలో చాలా వరకు అన్ని కుదుట పడతాయి. అలా అన్నంత మాత్రాన వెంటనే ఓవర్ నైట్లో ఆరోగ్యం అంతా మెరుగుపడిపోతుంది అని కాదండి. చాలా వరకు మీకు ఉపశమనం అనేది లభిస్తుంది. జూన్ 2వ తారీఖు ముందుతో పోల్చుకున్నట్లయితే పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. 5వ ఇంట్లో శని ఉండటం వల్ల ఆలోచనల ఒత్తిడి అనేది తగ్గుతుంది. అయితే 5వ ఇంట్లో శని ఉండటం వల్ల ఏమవుతుందంటే మీలో కొత్త ఉత్సాహం, ఎనర్జీ కనిపిస్తుంది. కానీ భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకోవటం, దీనివల్ల మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతింటే అది శారీరక ఆరోగ్యం పైన కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి వ్యాయామం కానీ, యోగా చేయటాన్ని ప్రాక్టీస్ చేయండి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వృశ్చిక రాశి వారికి జూన్ మాసం తర్వాత కోలుకోవటానికి బాగుంటుందండి. రికవరింగ్ ఫేజ్గా చెప్పవచ్చు. అలాగే ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, కంటక శని కానీ ఏమీ జరగట్లేదు. శని ప్రభావం గురించి మీరు భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేనే లేదు. అయితే 5వ ఇంట్లో శని ఉండటం అనుకూలమే, కానీ భవిష్యత్తు గురించి బెంగ అనేది పెరుగుతుందండి. విద్యార్థులకైనా, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికైనా, లేదా పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికైనా సరే భవిష్యత్తు గురించి బెంగ పెరుగుతుంది. అంటే ఉదాహరణకు నాకు ఉద్యోగం వస్తుందా, వచ్చినవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి, పరీక్షల్లో మంచి మార్కులను సాధించగలుగుతానా, ఇటువంటి ఆలోచనలు పెరుగుతాయి. దానివల్ల ఏమవుతుంది, మెంటల్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. అలాగే ఇంకొక చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, 4వ ఇల్లు అనేది మాతృస్థానం అవుతుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం. డిసెంబర్ 6వ తారీఖు వరకు రాహు 4వ ఇంట్లో ఉంటాడు. రాహుకేతువుల్ని జ్యోతిష శాస్త్రం ప్రకారం దుష్టగ్రహాలుగా పరిగణిస్తారు. కాబట్టి రాహు 4వ ఇంట్లో ఉండటం వల్ల 4వ ఇల్లు అనేది ఛాతీని కూడా సూచిస్తుంది. కాబట్టి గతం నుండి, అంటే కొత్తగా వస్తాయని కాదండి, గతం నుండి శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న వారు, రెస్పిరేటరీ ఇష్యూస్తో బాధపడుతున్నవారు, ఆస్తమాతో బాధపడుతున్నవారు, నిమ్ముతో బాధపడుతున్నవారు,
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఛాతీకి సంబంధించినటువంటి సమస్యలు రాహు అనుకూలమైనటువంటి స్థానంలో లేకపోవటం వల్ల కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే గతం నుండి ఎవరైతే బాధపడుతున్నారో వారికి చెప్తున్నాను. అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో 5వ ఇంట్లో శని సంచారం వల్ల గర్భిణీ స్త్రీలు ప్రయాణాలు చేసే విషయంలో ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఆహారాన్ని తీసుకోబోయే ముందు మీ అమ్మగారిని కానీ అత్తగారిని కానీ లేదా మీ ఇంట్లో పెద్దవారిని ఎవరైనా ఈ ఆహారం తినవచ్చా అని అడిగి తినటం మంచిది. ఏ చిన్న ఇబ్బంది అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించటం ఉత్తమం అండి. అంటే మీకు ఏదో అయిపోతుందని కాదండి, మీరేం భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఇవి కేవలం జాగ్రత్తలు మాత్రమే. రాహు 4వ ఇంట్లో ఉన్నాడు. 4వ ఇల్లు అనేది ఛాతీకి సంబంధించింది కాబట్టి శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అంతే తప్ప శ్వాసకోశ ఇబ్బందులు లేని వారికి కూడా ఈ సమయంలో కొత్తగా ఇబ్బందులు వస్తాయని కాదు. కాబట్టి రాశి ఫలాలు మీరు వినేటప్పుడు కొంచెం పాజిటివ్గా వినండి, నెగిటివ్గా కాదు. అలాగే ఇంతకుముందు చెప్పినట్లుగా 4వ ఇల్లు అనేది తల్లికి సంబంధించినది, మాతృస్థానం అవుతుంది. కాబట్టి రాహు 4వ ఇంట్లో ఉండటం వల్ల తల్లితో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక మాట అనుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే తల్లిగారికి సేవలు చేయటం మంచిదండి. వారి ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించటం మంచిది. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత అంతంత మాత్రంగా ఉంటుందండి ఆరోగ్యం అనేది. మీకు ఎక్కువగా బాగుండేది ఎప్పుడంటే జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ 6వ తారీఖు తర్వాత రాహు 4వ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు కాబట్టి మళ్ళీ మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎవరైతే రెస్పిరేటరీ ఇష్యూస్తో బాధపడుతున్నారో వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే మెయిన్గా ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా మీకు ఇబ్బందిని కలిగించేది రాహు, అలాగే తల్లిగారితో సమస్యలను కలిగించేది రాహు. కాబట్టి రాహు దోష నివారణకు ఛాతీ సంబంధిత సమస్యలు రాకుండా ఉండటానికి మంగళవారం నాడు దుర్గాదేవికి నిమ్మకాయలో దీపాన్ని వెలిగించండి. ఓం రాహవే నమః అనే మంత్రాన్ని కూడా పఠించవచ్చు. జూన్ 2వ తారీఖు వరకు మీలో నీరసం, అలసట ఎక్కువ అవుతాయి. కాబట్టి అటువంటివి తగ్గటానికి గురువారం నాడు దక్షిణామూర్తికి దీపారాధన చెయ్యండి. ఈ సంవత్సరంలో మీకు 4వ ఇంట్లో రాహు ఉంటాడు, 5వ ఇంట్లో శని ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని బాధించే సమస్య ఏది అంటే జూన్ 2వ తారీఖు వరకేమో జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలండి. అంటే గ్యాస్ సమస్య కానీ, తిన్నది అరగకపోవటం కానీ ఇలాంటి సమస్యలు. జూన్ 2 తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. అయితే ఈ సంవత్సరంలో ఎక్కువగా మిమ్మల్ని బాధించే సమస్య ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి రెస్పిరేటరీ ఇష్యూస్ రాకుండా ఉండటానికి ప్రతిరోజు కనీసం 15 నిమిషాలైనా సరే ప్రాణాయామం చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి శని పేడ అనేది లేదు కాబట్టి ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఏమీ కూడా ఉండవండి. జూన్ 2 వరకు మాత్రం ఎక్కువగా అలసటగా అనిపిస్తుంది మీకు. కాబట్టి ఓఆర్ఎస్ తాగటం కానీ లేదా ఆరోగ్యానికి మంచి ఆహారం ఏదైతే ఉందో రాగి జావా ఇలాంటివి తీసుకోవటం వల్ల అలసట అనేది తగ్గుతుంది. ముఖ్యంగా గృహిణీలు ఎవరైతే ఉన్నారో, ఇంట్లో పనులు ఎవరైతే చేయాలో వారికి ఎక్కువగా అలసటగా అనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి గనక కేవలం వారి రాశి నక్షత్రమే కాకుండా వారు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిస్తే మీ జాతక చక్రం ప్రకారం కేవలం రాశి నక్షత్రం బట్టి మాత్రమే జీవితాంతం జాతక ఉంగరాలు ధరించకుండా మీ పర్సనల్ జాతక చక్రం ప్రకారం మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి జాతక చక్రాన్ని గీయగలుగుతాం. జాతక చక్రం అనేది ఒక్కొక్క మనిషికి ఒకలా ఉంటుందండి. మీ జాతక చక్రం బట్టి యోగకారకుడు ఎవరో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని జీవితాంతం ధరించటం కూడా ఒక పరిహారంగా పరిగణించబడుతుంది.